బాంధవుడు పేదల పెన్నిధి మన ఆశాజ్యోతి శ్రీ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఎక్స్ డిసిఎంఏ చైర్మన్ ముస్కు సాయిరెడ్డి గారికి మరియు చిన్నారెడ్డి గారికి, రూరల్ యువజన జిల్లా యువ నాయకులు నరేష్ గారికి, మన బ్రాహ్మణపల్లి సొసైటీ చైర్మన్ నర్సరెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ఈ కూర్చోలేదు ఎప్పుడైనా మనం పోగానే జరగని అభివృద్ధి ఒక సీసీ రోడ్సే ఒక 30 లక్షలు ఇవ్వడం జరిగింది. మేము దాదాపు మొన్న కూడా పోయిన సంవత్సరం కూడా ఒక 100 ఎకరాలు ఎండిపోతున్నాయి సార్. మన ఏటికాలకు మేము రాగానే వీడీసీని దొరుకుని రాగానే మీరు స్పందించి వెంటనే ఈ గారికి ఫోన్ చేసి ఏటికాల విడిపించడం కూడా మీకు పాదాభివందనం సార్. ఇంకోటి సార్, మేము ఒకటి అడగంగానే తూము అక్కడ మాకు ఇటు కొత్త మన మైలారాం శివార్లో ఒకటి ఉంది సార్, ఇటు చేంకల్ శివార్లో ఒకటి ఉంది. మేము వచ్చినప్పుడు 2 సార్లు వినతి పత్రం ఇస్తే ఏ ఫండ్ నుండి కావాలంటే సిడిపి నుండి ఇస్తామని చెప్పడం జరిగింది సార్. దానికి కూడా మీకు హ్యాట్సాప్ సార్. ఇంకోటి మొన్ననే సార్ అది ఒకటి బూర్కుటత్వం కూడా మీరు వేసుకునే శాంక్షన్ అయిందని చెప్పారు సార్ 3.5 లక్షలతో. అది కూడా ఇంతకుముందు రిపేర్కు నోచుకోలేదు, మొన్ననే అది కూడా శాంక్షన్ అయిందని ఏఏ గారు చెప్పడం జరిగింది. మీకు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది సార్. ఇంకోటిసారి మాకు కావాల్సింది ఏంటంటే ఒకటి భీమ్గల్ బస్ సార్, అది కొంచెం ఇబ్బంది. మొన్న 4 రోజులు వేసిరు మళ్ళా పోయింది సార్. ఇంకోటి 12.5 లక్షలతోని మన గుట్టంగికి కంట్రిబ్యూషన్ కట్టడం జరిగింది సార్. మీరు చెప్తేనే దానికి ఒక కమిటీ అనేది ఎన్నుకున్నాం సార్. అది కూడా మీరు సిఆర్ఆర్లో సీసీ రోడ్డు పెడతామని కూడా చెప్పడం జరిగింది సార్. అది చేస్తే మా ఊరు మా పల్లె రోడ్డు కూడా చేసుకోవడం జరుగుతుంది సార్. ఆల్రెడీ మీరు సార్ 12.5 లక్షలు 50 లక్షలు సార్. అయితే మీరు మట్టి రోడ్డు తీసుకోమని చెప్తే అది విలేజ్ నుంచి దాదాపు ఒక 10 లక్షల ఖర్చుతోని మట్టి రోడ్డు కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. కావున దాని దాదాపు కాంపౌండ్ వాళ్ళు సార్ బాగా రోజుల నుంచి లేదు. మీరు మొన్న చెప్తే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. డిఆర్డీ ఆఫీస్లో మొన్న పీడీ గారికి ఇచ్చేచ్చినాం సార్. ఉపాధి హామీ దాంట్లో ఎన్ఆర్జీఎస్లో డబ్బులు ఉన్నాయంటే మీరు ఒక్కసారి మేము వచ్చి కలుస్తాం సార్. అది కూడా కొంచెం స్పందించి మన స్కూల్ కాంపౌండ్ సార్ మీరు ఆల్రెడీ ఎంటర్ చేసి సార్. మేము డిఆర్డీ పీడీ ఆఫీస్కి పోయినాం సార్. అది కూడా ఒక దాదాపు 30 నుంచి 35 లక్షలు ఆల్రెడీ ఉన్నాయని చెప్పారు సార్. మీరు కొంచెం ప్రెజర్ అయితే అయిపోతుంది సార్. ఇంకొక 4 సీసీ రోడ్లు మిగిలిపోయినాయి సార్. ఇంకొక 20 నుంచి 25 లక్షలు అయితే కంప్లీట్ అయిపోతుంది సార్. మేము దీనికి ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాం సార్. కొంతమందికి కొన్ని రేషన్ కార్డు రాలేవో వస్తాయి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇక ఇంతటితో ముగిస్తా ఉన్నాను సార్. మీకు మరోసారి నా తరపున నా గ్రామ ప్రజల తరపున పాదాభివందనం చేస్తూ ముగిస్తా ఉన్నాను సార్. జై భూపతి రెడ్డి. భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం. ముద్దుబిడ్డ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు విచ్చేసిన సందర్భంగా చింతలూరుకి ఎన్నో సేవలు చేయాలని ప్రతి ప్రజలు కోరుకున్నారు సార్. ఏంటంటే ఇక్కడ పెద్ద గుట్ట మీద వెంకటేశ్వర లక్షల స్థలం ఉన్నది. దానికి 55 లక్షల ఎస్టిమేట్ ఇచ్చాం సార్. శ్రీశ్వరుడుకు అది వెంకటేశ్వర సార్ 55 లక్షలు అయింది సార్. ఎస్టిమేట్ ఇప్పించాము. దాన్ని ఇస్తే మీకు చిరకాల కోరిక చింతలూరు గ్రామాన్ని ప్రజలు దాన్ని స్పందించి వెంటనే మంజూరు చేయగలరని కోరుతున్నాం సార్. అట్లనే స్కూల్ కాంపౌండ్ వాళ్ళు 20 ఏళ్ళు అయ్యాయి సార్. ఎవరు కూడా కాంపౌండ్ వాళ్ళు చేయలే. అది మీరు వేస్తే చాలా బాగుంటుంది సార్. ఏటికాలకు అట్లనే ఒక తూము ఇస్తామని చెప్పారు సార్ మీ సిడిపి ఫండ్ నుంచి. అది ఇస్తే ఇప్పుడు ఎండాకాలం వేసవి కాలంలో కట్టుకుంటాం సార్. ఎప్పుడు ఎందుకంటే ఇది 25 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా కాంగ్రెస్కు లీడ్ రాలేదు సార్.
ఇప్పుడు మీరు అభ్యర్థిస్తాం ఖరారు కాగానే ఈసారి ఒక 9 ఓట్లు లీడ్ వచ్చింది సార్. ఎప్పుడు కూడా 25-30 ఓట్ల కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉండి ఓట్లు వేసారు సార్. ఇప్పుడు ప్రత్యేకించి ప్రజల తరఫున కోరుతున్నది ఏంటంటే సార్, పెద్దగుట్ట మీదకి 55 లక్షల సీసీ రోడ్, స్కూల్ కాంపౌండ్ వాల్, ఎటుకలతో శాంక్షన్ చేయగలరని మా ప్రజల తరఫున కోరడం అయినా సార్. ఇంతటితో సన్మానిస్తాం సార్. ఈరోజు చింతలూరు గ్రామంలో మరి సీసీ రోడ్డు డ్రైనేజ్ డెవలప్మెంట్ కార్యక్రమానికి మీ గ్రామానికి రావడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ, మరి ముఖ్యంగా చింతలూరు గ్రామ పెద్దలకు, మరి మీ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గారికి, జలంధర్ గారికి, గంగాధర్ గారికి, పెద్దలు అందరు కూడా వేదికలో ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చింతలూరులో ముఖ్యంగా మూడు ప్రాబ్లం చెప్పారు. ఒకటి, మనకు దేవస్థానంలో మళ్ళీ పునర్నిర్మాణం కొరకు 12,50,000 రూపాయలు మీరు అది 20% 50% 25% కాంట్రిబ్యూషన్లో కామన్ గుడ్ ఫండ్ కింద మరి మొత్తం 50 లక్షల ఎస్టిమేషన్తో ఆ టెంపుల్ని పునర్నిర్మాణం చేసుకుందామని మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ దాని అకౌంట్ ఓపెన్ చేసిండ్రు, అంత ఫామ్ కూడా ఫిల్అప్ చేసిండ్రు. తప్పకుండా అది రాబోయే కాలంలో అది శాంక్షన్ చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదే కాకుండా మరి కింద నుండి పైదాకా పోవడానికి కూడా మనకు సీసీ రోడ్ కావాలన్నారు. అయితే ఇప్పుడైతే మట్టి రోడ్ అయితే చేసుకోండి, మరి తర్వాత సీసీ రోడ్ అని చెప్పాము. ఇప్పుడే చెప్తా ఉన్నారు, మరి 55 లక్షల రూపాయలు అయితే అంటున్నారు. తప్పకుండా అది గుడి మనము పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత అది సీసీ రోడ్ కూడా చేయించుకుందాం. దానికి అవసరమైన ఎలక్ట్రిసిటీ కానీ మరి రోడ్ పొట్టి లైట్లు కానీ ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించింది తుమ్ము అడుగుతా ఉన్నారు. అదైతే చిన్న పని, అది నా సిడిపి నుండి ఫండ్ నుండి ఇవ్వచ్చు, లేదంటే కూడా ఓఎంఎం కింద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఇరిగేషన్ వాళ్ళు చేస్తారని చెప్పిద్దాం, అదే విషయం లేదు. సో ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులకు మన అందరూ కూడా మీకు చెప్పాలి ఏంటంటే, ఇవాళ చింతలూరులో ఆ రోజు చెప్పినా మనము అందరు కూడా ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఇస్తామని చెప్పారు, ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇవాళ మనకి ఇల్లు శాంక్షన్ అయినాయి. మనం ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు పెట్టుకొని మరి బడ్జెట్లో 3,500 ఇల్లు మన కాన్స్టిట్యున్సీకి వల్ల 2 సంవత్సరాలు కలిసి 7,000 ఇల్లు మనకు శాంక్షన్ అవుతా ఉన్నాయి. మీ చింతలూరు గ్రామంలో అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే 78 మందికి ఇల్లు లేవు. అదేవిధంగా 36 మందికి ఏమో ప్లాట్లు కూడా లేవు, ఇల్లు లేవు, ప్లాట్లు లేవు. మరి మొత్తము అందరికి కూడా మొదటి విడతగా మీరు ఎవరైతే ప్లాట్లు ఉన్నాయో వారు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించిస్తాము. మీరే కట్టుకోవాలా, మీరు వారికి డబ్బులు ఇస్తారు. అది 400 ఎస్ఎఫ్టీకి ఇస్తారు. ఇంకా కావాలంటే మీరు ఇంకో 200 ఎస్ఎఫ్టీ, 1 లక్ష 2 లక్షలు కలుపుకొని మీరు కట్టుకోవచ్చు. ఇక ప్లాట్లు లేని వాళ్ళకు తప్పకుండా మరి ఎంతమంది 36 మంది 40 మంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఒక అవసరం ఉంటే ఒక 2 ఎకరాలు కొని మరి వాళ్ళకు 75 గజాల కాడికి మరి ప్లాట్లు ఇచ్చి మళ్ళీ 2వ విడతలో వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తాం. ఈ టర్మ్లో నేను ఇంకా అంటే ఇప్పుడు దగ్గర 15 ఏళ్ళు అయితే మనం ఎన్నికై ఇంకా మిగతా టర్మ్ల వరకు మొత్తం చింతలూరులో అందరు కూడా పక్కా ఇల్లు ఉండాలి, ఇల్లు లేని వాళ్ళు ఉండదు. అదేవిధంగా సీసీ రోడ్స్, డ్రైనేజ్ అన్నారు, కొన్ని కావాలన్నారు. అవి ఎస్టిమేషన్ వేసేయండి, తప్పకుండా అవి కూడా మనం శాంక్షన్ చేసుకుందాం. మనకు ఫండ్స్ వస్తాయి, ఎన్ఆర్జీఎస్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ గుడి ఒకటి మరి గుడి రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ పునర్నిర్మాణము, తర్వాత గుడికి సంబంధించిన రోడ్డు ఇదంతా కూడా కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గుడి కనుక్కోకుండా మనం రోడ్ వేసుకుంటే కూడా ఇబ్బంది, అది కొంచెం అది కూడా చూద్దాం అది. సో ఏదేమైనా చింతలూరు గ్రామం అంటే మరి చాలా చక్కటి గ్రామం. మధ్యన గుట్ట, ఊరు చుట్టూ ఊరు అంటే గుట్ట చుట్టూ ఊరు, మరి పచ్చటి పొలాలు, చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ గ్రామము. మీకు చాలా సంతోషం మాకు ఈ గ్రామం వస్తే. ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలు మరి చూపించినటువంటి మరి గౌరవ మర్యాదలు కానీ మరి ప్రేమ, అభిమానము నేను మరవలేను. తప్పకుండా చింతలూరు గ్రామాన్ని అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా ముందుంటాం.
మీరందరూ కూడా మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క ప్రేమ ఎప్పుడు కూడా మా మీద ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ, మేము కాలాతీతమైంది, పొద్దున్న నుండి ఎండలో తిరుగుతూ ఉన్నాం, మరి అలసిపోయినట్టు అనిపిస్తుంది. మరి నేను ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే ఇంకా మళ్ళీ బాలనగర్ ఇంకొక 2 గ్రామాలు వెళ్ళేది ఉంది కాబట్టి మీకు ఏది అవసరం ఉన్నా అర్ధరాత్రి కూడా నేను అందుబాటులో ఉంటా. నా ఫోన్ ఎప్పుడు ఆన్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా తెలుసు. ఇప్పుడు మన అభి కానీ వీళ్ళందరూ కూడా తెలుసు. గోపి వచ్చింది, ఇంకా మనకి ఇప్పుడు ఫోర్స్ యాడ్ అయింది. యంగ్స్టర్ మన చిన్నారెడ్డి గారు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. సో మీకు లీడర్షిప్ కుదరలేదు కాబట్టి ఏది ఉన్నా మీరు మరి నేను మీ గ్రామ బిడ్డగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.